అట్లు ఏంటో వీధి వీధికి తిరిగి అట్లమ్ముతుంటే ఎలాంటి వాడిని ఎలా తయారయ్యాను. పెద్దవాళ్ళ మాటలు వినకుండా, భార్య పిల్లలు చెప్పిన మాటలు వినకుండా వేశ్యముండల కొంపలు చుట్టూ తిరిగి లాస్ట్కి పరిస్థితి వచ్చింది. అయితే ఒకట్లే, రూపాయలు పోయినా రూపం మిగిలింది. ఇప్పుడు వచ్చే ఎయిడ్స్ అనే మహమ్మారి వ్యాధి వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మీరైనా ఏదైనా ఏరే వ్యాపారాల మీద ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా సైగ చేసినప్పుడు మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటే మీరు ఆ బజార్కే పోరు. కానీ నా పరిస్థితి ఇట్ట అయింది. నా మిత్రులు ఆ భవానీ శంకరం, ఆ బిలవ మంగళమూర్తి, ఆ ఎవరెటు పోతే నాకెందుకు, నా అట్లన్నీ రొట్లుగా మారే అవకాశం ఉన్నది. లాస్ట్గా ఆస్తులు మొత్తం పోగొట్టుకొని అట్లు అమ్ముకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరిని పోయి అడిగినా, ఎవరో మేము అప్పుడు చెబితే విన్నామంటారా, నీకు ఈ పరిస్థితి జరగాలని ఎగతాళి చేస్తున్నారు. సచేతనమునకు నా మానసం గొప్పదని చిల్లరపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకున్నా. 500 డబ్బులు 25 కిలోలు బియ్యం ఇచ్చారు. వాటితో వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది నాకు. అదే అంటారు పెద్దవాళ్ళు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, వ్రత విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. వేడి 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 పెసరట్లు, పసుమత్తి వారి పసందైన పెసరట్లు, రూపాయికి 4, ₹1 చట్నీ ఫ్రీ. వేడి 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 పెసరట్లు. ఇదేమిట తయారాడు వీడు? గుర్తుపట్ల వీడికి చూపు కూడా దెబ్బతినట్టుంది. నేనే భవన శంకరాన్ని. పంతులు గారు, పంతులు గారు, అదే ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. అదేంటి సంవత్సరంలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. సరే కానీ పంతులు గారు, ఏం తిట్ట తయారయ్యారు? ఇదివరకు ఎట్టుండేవాడు, బిళ్ళంచు పంచెలు, పక్క మెడ లాల్చలు వేసుకుని బ్రహ్మాండంగా తిరిగేవాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నా సంగతి సర్లేవయ్యా, నువ్వు మాత్రం ఎట్లా ఉండేవాడివి? ఎట్లా ఉండేవాడిని? 5,000కి 5 ఉంగరాలు, షూటు బూటు హ్యాట్ ధరించి పెద్ద షోకిల్ల రైడ్ లాగా తిరిగేవాడివి. మరి నీ పరిస్థితి ఏంటి? అట్లా పడలేము. అట్లా అంటే మాకు మీకు పోటీ ఉంది పంతులు గారు. శ్రీకృష్ణుడి చేతిలో విష్ణు చక్రం ఎలాంటిదో మా ఆర్య వంశుల చేతిలో అట్లా పడలేము అలాంటిది. ఆస్తి పోయినా పరువు కోసం బాగులాడుతున్నాడు ఉండకూడదు. మాకు ఏ ఆక్షేపం లేదే భయ్యా. కైలాసంలో శివుడెత్తి మీద గంగ, భూలోకమా ఈ బుధాని ఈ బొంగ, నీకు ఎందుకు ఈ బెంగ? పడుద్దేమో సొంగ. ఎవరికి? మొయ్యలేక. నాకెందుకు పడుతాయని ముందుగానే మేలుకున్నాను. సరే గాని పంతులు గారు, అప్పుడేంది ఊళ్ళో నీ గురించి అట్ట అనుకున్నారు? ఏమనుకున్నారు? నువ్వేం అనుకోనంటే ఎంత చెడ్డ ఒక అత్త అల్లుడు కాబట్టి. ఇంకా చెడిపోయింది అసలు చెప్పు. లాస్ట్ లో శ్రీహరి కుమారి నిన్ను చెప్పుతో కొట్టిందంటగా. నేనంటాం కాదు, అట్లా కాదు, నీ ముఖాన్ని ఉమ్మేసిందన్నారే. ఊసిన మాట వాస్తవం, ఊసిన మాట వాస్తవమే. కానీ ఊసేటప్పుడు నేను పక్క పోయా, నా వెనకొండవాడు పడ్డది, మేము తెలియగల. అట్లాగా. సరే గారి శెట్టి, ఎప్పుడన్నా అలా వెళ్ళొస్తున్నావా? ఎటు? ఇంకెందుకు పంతులు గారు, మనకి ఇంకా అటు బాటలు ఎందుకు, ఇంకేడపోయావు? అదే బుద్ధిమంతుడు అయ్యావన్నమాట. నువ్వు కూడా బాటలు లేదు అట్టగా కాదులే, కథ వ్యాపారం చేసుకుంటున్నావు కదా, ఏమన్నా మళ్ళీ అటు పోయేస్తున్నావు అని. ఇంకా ఆ రూపులో మళ్ళీ అడుగు పెట్టమంటావా? వద్దులే, మనకిద్దరికి పరిస్థితి వచ్చింది. సరే సరే, ఎక్కడో యాడ్ది సౌండ్ ఎక్కడ వెళ్ళట్టుంది.
మన చిత్ర వచ్చిందయ్యా చిత్ర. దండాలండి బావగారు. మొగుడు మొద్దులు లేకుండా పిల్ల జల లేకుండా ఆపరేషన్ చేయించుకొని బతుకు. అదేందయ్యా ఒకసారి దీవిచ్చా మాటకి ఆడ దీవిచ్చా. పంతులు గారు అర్థమైందా? దండాలండి బావగారు అంటే ఓరి ఎదవల్లారా మీరు ఇంకా బతుకుండారా అని దీని అర్థం. అమ్మా ఒళ్ళు ఇల్లు గొల్లయి మేమే ఆడవాలి కానీ నువ్వెందుకే ఏడుస్తున్నావే? మరే మా సొమ్ము మొత్తం పోయిందని కష్టపడి సొమ్మేది పంతులు గారు. గడ్డ పొలు చేసి పెట్ల బగలు కొట్టి ఎత్తులు లేకుండా వ్యవసాయం చేశారు మోండలు. కష్టపడ్డ సొమ్మంతా పోయిందని మా అమ్మకి పిచ్చి పట్టింది ఈ దెబ్బతో ఈ మండలం మొత్తం బాగుపడ్డట్టేనయ్యా. శుభవార్త చెప్పావు, చల్లటి వార్త చెప్పావు. నీ పెళ్లికి ఈ పీర్ల పండుగ కమిటీ వాళ్ళు ఒలి గారితో చెప్పి బ్యాండ్ పెట్టిస్తాలే. అమ్మా అమ్మకు పిచ్చి పట్టిందా? ఎందుకు పడ్డదు మొండ? ఎన్ని కాపురాలు పడదోసింది. దాని కుస్తేంది బొల్లు క్షయ ఎయిడ్స్ మొత్తం పుట్టాల నిక్షేపం లాంటి పంతులు గారిని చెప్పుతో అమ్మా అమ్మకు పిచ్చి పట్టింది. మరి అక్క పరిస్థితి ఏంది? మా అక్కయ్యకేమో కృష్ణ భగవానుడు కల్లో కనిపించి ఎవరమ్మా ఆయన? ద్వారకా నగరం కృష్ణుడా దొడ్డు ఆకలి నుంచి వచ్చే కృష్ణుడా? కాదండి, సాక్షాత్తు భగవంతుడు. మోకాళ్ళలాగా దర్శనం ఇచ్చాడా? మొత్తం ఇచ్చాడమ్మా? పూర్తిగా దర్శనమిచ్చి బొందితో కైలాసవరమ్మని ఆశీర్వదించారు. మా అక్కయ్య ఏమో సన్నాసత్వం చేసుకుంది. అక్కడ తిన్నారు దెబ్బ పంతులు గారు. సన్యాసుల దగ్గర ఏముంటుంది? కొబ్బరి పిసు గొట్టం. అదేం చేసి చూస్తారా మీరు? జింక చర్మం, వంకి కర్ర, ఈ బూదు పండు, ఈ చిన్న కర్ర. అమ్మా అక్కయ్యకి ఆ సగం జరిగిందా? మరి ఇంకొక ఆయన ఉండాలి. ఎవరు? పెద్ద బావా. పెద్ద బావ కాదే. చూడబోయా పెద్ద బావంట. వీళ్ళకి ఎవరు అమల్లో ఉంటే వాళ్ళే బావలయ్యా. ఇప్పుడు మన మాజీలో అనమాట. పెద్ద బావ అంటే అందరు వేరు. ఈయన తీసుకొచ్చి జాయిన్ చేశాడే ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయనే మఠంలో చేరిపోయాడుగా. మఠంలోనా? మన ఇళ్ళకి వచ్చిన మఠంలో చేరక కాలేజీలో చేరతారంటే నీ అమ్మ కడుపు మాడ. మరి అందరి సంగతి చెప్పావు కదా, మరి నీకు ఇది ఎట్ట జరుగుతుంది? ఏంటది? ఇది అదే అనుకుంటా. ఏంటిది? నీకు ఇది ఎట్ట జరుగుతుంది? అది కాదే, చెయ్యి కొద్దిగా అవుడులే, అందుకని నిలబట్టు. ఇది ఎట్ట జరుగుతుందా అని. నాకేం తక్కువ బావా? మా అక్కయ్య నా పేరిట 2 లక్షల బ్యాంకులో వేసిందిగా. 2 లక్షల? ఎందుకేంటి? పెన్సిల్ ఇండిసిల్ కోసం ఫ్యాన్సీ సామాన్ కాదు. నాకేమో 1,00,000, నన్ను పెళ్లి చేసుకునే వాడికి 1,00,000. నేను అడుగుతున్నా కదా పెద్ద మనిషిని, నువ్వు ఎందుకు కాపాడుతా? నాకేమో 1,00,000, నన్ను పెళ్లి చేసుకునే వాడికి కూడా 1,00,000. చిత్ర వాడి కళ్ళని ఇప్పుడు నీ మీద పడ్డట్టుంటే జాగ్రత్త. పంతులు గారు జేబులో దువ్వేనా ఉందా? దువ్వేనా? ఎందుకైతే ఇప్పుడు మనకు దువ్వెంత పనే ఉందయ్యా. చిత్ర ఏంటి బావా? మరి నువ్వు నన్ను చేసుకోరాదు? చచ్చిన చేసుకోను. ఆగమే ఏంటయ్యా నువ్వు? నన్ను చేసుకోమండి. ఇద్దరం దెబ్బతిన్నాం కదా, నువ్వు ఒక్కడే చేసుకుంటా. ఒక పని చేయి, సెట్ న్యాయం ఉండాలి. చెప్పండి బంగారు, ఎంత చెట్ట ఇంటికి పెద్దలు. నువ్వు వెళ్ళి నేనే చేస్తా. చక్కగా నువ్వే చేసుకో. నువ్వు చేసుకో, నేను ఉంచుకుంటా. ఏడు తిరిగినా దాంట్లో లేకపోతే అది మనం ఎందుకు చేసుకోవడం, ఎందుకు వచ్చి తెలుసుకోవాలి. అదే నన్ను చేసుకుంటే నువ్వే పిండి రుబ్బాల్సిన పని లేదు. గ్రైండర్ కొంట. ఎందుకు బాబా? గ్రైండర్ కొంట. బియ్యం మినపప్పు నానేద్దాం. తెల్లారుజామున గ్రైండర్లో చేయి. పక్కనే స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేయి, మిషన్ తిరుగుద్ది. నన్ను లేపు, 2 వాయిలు వేసుకున్నా. అరే ఇడ్లీ పిండి వాయ ఒకటి, అట్ల పిండి వాయ.